ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనకి శరంగీతం పాడేందుకే యువగళం పేరుతో పాదయాత్ర లోకేష్ 3137 కిలోమీటర్ల వరకు చేశారు. ఇప్పటివరకు వచ్చిన వినతులను ఎక్కువగా చూసుకుంటే మహిళలపైన దాడులు, నిరుద్యోగ సమస్యలు, ప్రస్తుతం ఉండేటువంటి మత్తు పదార్థాల మీద అంటే గంజాయి స్మగ్లింగ్ ఈ వీటిపైన ఎక్కువగా సమస్యలు వచ్చాయి. దీనిపైన యువగళం పేరుతో పాదయాత్ర చేసిన లోకేష్ గారు ఎలాంటి హామీలు ఇచ్చారు? మీరు ఏమనుకుంటారు? ఈరోజు ఇక్కడ సభకు వచ్చారు, ముగింపు సభ ఎలా ఉందనుకోవచ్చు సార్ మీరు? మేము తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి వచ్చామండి. సుమారుగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కలిసి 500 మంది వచ్చాం. మరి యువగళం పాదయాత్రకి భారీ ఎత్తున కూడా మంచి సక్సెస్ అయ్యిందండి. లోకేష్ గారి పాదయాత్ర ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళలు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, ముఖ్యంగా యువత అంతా కూడా లోకేష్ గారికి బ్రహ్మరథం పట్టారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలని, అదేవిధంగా లోకేష్ గారు కూడా మరి జనాలందరినీ చక్కగా ఆకట్టుకొని ఈ యొక్క యువగళం పాదయాత్రను అన్ని నియోజకవర్గాలు కూడా 100% సక్సెస్ అయింది. మరి ఈవేళ ముగింపు సభకు ప్రతి నియోజకవర్గం నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కూడా మరి భారీ ఎత్తులో కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2000 మంది నుంచి 5000 మంది వరకు కూడా భారీగా బైక్ ర్యాలీగా అవ్వచ్చు, వెహికల్ అవ్వచ్చు, బస్సులు అవ్వచ్చు, అందరూ కూడా తండోపతండాలుగా కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి మేమంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చాము. ఇప్పుడు గతంలో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు యువగళం లోకేష్ గారికి, వీళ్ళిద్దరికి బ్యారేజ్ చేసుకుంటే ఎవరు పాదయాత్రలో సక్సెస్ అయ్యారనుకోవచ్చు? ఇప్పుడు ఈ లోకేష్ గారి పాదయాత్రకి జనాలు సొంతంగా ఎవరికి వాళ్ళు స్వయం కృషితో రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలి, మరి జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడిని మరి బస్టి పట్టించాలని చెప్పేసి జనం అందరూ కూడా లోకేష్ పాదయాత్రకి స్వయం కృషితో ప్రతి నియోజకవర్గం కూడా ఈయనకి సంఘీభావం తెలియపరిచారు. మరి గత ప్రభుత్వానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రభుత్వానికి చాలా వేరియంట్స్ ఉంది. అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాడు. ఇప్పటి వరకు అన్ని విధాలుగా కూడా ఒక రాజధాని అవ్వచ్చు, ఒక పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, రైతు రుణమాఫీ అవ్వచ్చు, నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విఫలమైంది. మరి చంద్రబాబు నాయుడు గారే కావాలని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముక్త ఖండంతో చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు. రాబోయే 2024-25లో తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా ఉంటుంది. మేమందరం కూడా యువత అంతా కూడా సపోర్ట్ చేస్తున్నామండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వర్సెస్ వీళ్ళిద్దరూ ఎలియన్స్ అయినారు కనుక దీనివల్ల ఏమైనా టీడీపీకి ఉంటుందా, లేదంటే ఇద్దరు మళ్ళీ విడిపోతారా? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ముక్తఖండంతో చెప్పారు, ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బలంగా మరీ కూడా చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం రావడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వింటారు. వీళ్ళిద్దరూ కలిసిమెలిసి తిరుగుతారు, చేస్తారు కూడా. సార్, లోకేష్ గారి పాదయాత్ర యువగళం నవ్వుతూ నేను కుప్పంలో వరదలాదుల గుడి కానించి ఉన్నాము. ఈ రోజు దాకా ఈ మధ్యలో లేదు కానీ ఫ్యామిలీ సమస్యల వల్ల ఇంటికి పోయా, కానీ ప్రతి ఒక్క రోజు నేను కుప్పం నుంచి గోవిందరాజుల గుడి కానించి ఇప్పుడు దాకా ఈ మీటింగ్ దాకా యువగళం నేను చాలా రోజులు పాల్గొన్నాను. కనీసం 70-80 రోజులు పాల్గొన్నాను. కొన్ని కారణాల వల్ల పోలేదు, 70-75 రోజులు పాల్గొన్నాను బాగానే. లోకేష్ గారు ఉన్న వైఎస్ఆర్ ఉన్న మంత్రులు, ముఖ్యంగా రోజా కానీ, కొడాలి నాని కానీ, అనిల్ యాదవ్ కానీ, సీఎం కానీ, సజ్జల కానీ, లోకేష్ గారు ఒక పప్పు అన్నాడు, పప్పు నిప్పు అయ్యాడు. నిప్పు వాళ్ళ కంపు నిప్పు పెట్టాడు. వాళ్ళు ఆ మాట అనకి అట్టనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రాహుల్ గాంధీ చాలా తక్కువ చేశాడు. ఆ తక్కువలో రాహుల్ గాంధీ కూడా చాలా మెచ్యూర్గా మాట్లాడాడు. ఈ విధంగా ఒక నాయకుడిని కించపరచడం, వ్యక్తిగతంగా దోషులు చేయడం తప్పితే ఈ వైఎస్ఆర్సీపీ ఒక రోడ్డు అయినా, ఒక కాలువ అయినా, ఒక పంచాయతీ రోడ్డు నిధులైనా, కరెంటు బల్బు అయినా చంద్రబాబు ఉన్నప్పుడు పల్లెటూరులో ఉన్న విశాఖపట్నం ఉన్న లైటింగ్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉండేది. పిఎల్సి కంట్రోల్ సిస్టంలో పెట్టుకునేవాడు. ఆయన ఏ లైట్ వెలగట్లేదు. అంత సూక్ష్మ జ్ఞానం ఉన్న చంద్రబాబుని ఈ స్టేట్ ప్రజలు చాలా అవమానించారు. దాని ప్రతిఫలం ప్రజలు అనుభవిస్తున్నాం. మేము కూడా దాంట్లో ప్రజల్లో మేము కూడా ఒక భాగమే. టీడీపీ పార్టీ అయినా మేము ప్రజల్లో ఒక భాగమే. ఈ దేశం డెవలప్ కావాలంటే స్టేట్ బాగుపడాలి.
స్టేట్ బాగుపడాలంటే గ్రామాలు, జిల్లాలు, మండలాలు అన్నీ బాగుంటేనే ఈ దేశం చాలా అభివృద్ధిగా ఉంటుంది. ఇలాంటి ముఖ్యమంత్రి మనం ఎవరిని చూడలేదు. చివరికి మనం అందరికన్నా హీనంగా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి తప్పితే రాజశేఖర రెడ్డి గారు నవ్వుతో నవ్వు భవిష్యత్తు. చంద్రబాబు చేసిన అదొరికి ముఖ్యమంత్రులు చేసిన రాజశేఖర రెడ్డి కూడా కంటిన్యూ చేశాడు. ఈయన అన్నీ కోల్చటం, కొంపలు తలపెడతాం తప్పితే నిన్న వెన్నుకొండలో రైతులు అల్లాడారు. మిరపతోట పీకడం ఏందండి, అది చిల్లీసు చెట్లు నరకటేందండి. ఇదంతా ఏమన్నా ఇది స్టేట్కి ఉపయోగమేనా? ఒక బీహార్లో కూడా చాలా ఉత్తమంగా పరిపాలిస్తున్నారు బీహారు నితీష్ కుమార్ గారు. ఆయన జ్ఞానం తెచ్చుకొని ఈ ముఖ్యమంత్రికి 150 ఇవ్వటం ఈ స్టేట్లో ప్రజలు చేసుకున్న దుర్మార్గం. ఇది మన కంట్లో మనమే కారం కొట్టుకున్నట్టు ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎదురొడ్డి 3000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఎలా ఏం చెప్తారు సార్ మీరు? ఎవరు? లోకేష్ గారి పాదయాత్ర. లోకేష్ గారి పాదయాత్ర నవ్వుతో నా భవిష్యత్తు అన్న కానీ విని ఎరగలేడు. జగన్ కూడా చేశాడు పాదయాత్ర వారానికి 2 రోజులు. చంద్రబాబు లోకేష్ గారు వానైనా వరదైనా శని నొప్పైనా గోడ నొప్పైనా లెక్క చేయకుండా నిరంతరం 266 రోజులు చేసిన లోకేష్ ఒక సీఎం అభ్యర్థి కాకుండానే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా, ఒక నాయకుడిలాగా, ఒక యువగాలం అనేది యువతకి ఉర్రెత్తిచ్చి చేసిన ఇదే దాని ప్రత్యయం. రేపు ఇవాళ వచ్చే 6 లక్షల మంది 7 లక్షల మంది జనాభానే నిదర్శనం. అది వైఎస్ఆర్ నాయకులు గుర్తుపెట్టుకోండి. 175 గెలుస్తామని చెప్పేసి అంటున్నారు. 175 250 గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలుస్తాడు ఏడా? సమాధుల్లోనూ ఆకాశంలో గెలుస్తాడు. ఎడన్నా ఉందా ఆయన? ఏందండి పులివెందుల్లో బీటెక్ రవిని తట్టుకునే మగోడు జగన్ కొందా? బీటెక్ రవిని తట్టుకునే మగతనం జగన్ కొందా? చెప్పమాను. లేకపోతే ఆయన మీద గన్ను పెడతామా? బీటెక్ రవి ఏమైనా ఒక సామాన్య నాయకుడు, ఆయన మీద గన్ను పెడతామా? ఎవరిని మీద చెప్తారు? ఇది ఏనైతే ఇదేమన్నా 1980 రాజ్యాంగం 70 రాజ్యాంగం లాగా రాజారెడ్డి రాజ్యం లాగా నడుస్తుంది తప్పితే ఏమన్నా జ్ఞానం ఉందా? ఇది ప్రజాస్వామ్యం అనకుండా అంబేద్కర్ ఇచ్చిన స్వతంత్రం వాళ్ళ స్వతంత్రంతో మేము మాట్లాడుతున్నాం. నా మీద 2 కేసులు పెట్టాడు. నా మీద 2 కేసులు ఎస్సీ కేసులు. నా మీద 2 కేసులు ఎస్సీ కేసులు. చంద్రబాబు మీద రాళ్ళు వేసినాడు సందీప్, వాడు నా మీద కేసు పెట్టాడు. అమరావతి ఉద్యమంలో మేము పాల్గొన్నామని మా మీద ఉద్యమకారుల మీద కేసు పెట్టినవాడు సందీప్. సందీప్ అనేవాడు మన చంద్రబాబు మీద కాన్వాయ్ మీద రాళ్ళ దాడి చేసినాడు. వీళ్ళందరూ నిష్పెడతామా? తాట తీసి ఎండేస్తాం రేపు పొద్దున.